పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చాలా అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయని కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ఇన్సైడ్ ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఎక్కువగా రాజ్యసభ అంశం ఒకటి వస్తుందో, ఒక ముగ్గురు ఖాళీ అవుతుందో, దానికి నాగబాబుని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమా ఇంకా తీలా. పాన్ ఇండియా పొలిటికల్ సినిమా అయితే తీసాడు. ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ సినిమాకు సెంటర్ ఢిల్లీ. అవును. కాబట్టి అమరావతిలో ఉన్న ఎంత రాజకీయం చేసినా ఢిల్లీలో ఎన్డీఏలో తన కీలక స్థానాన్ని, అక్కడ అధినేతలతో తనకు వ్యక్తిగతంగా సొంతంగా ఉన్నటువంటి పట్టును మరింత బలోపేతం చేసుకోవడం, దాన్ని దేశం ముందు చూపించడం కూడా ఒక రాజకీయ అవసరం. అంటే ఐ కెన్ డీల్ ఆన్ మై ఓన్, ఐ కెన్ గో ఆన్ మై ఓన్. ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పుడు చంద్రబాబుతోనే ఉంటానని కాదు. మీరు వెళ్ళినప్పుడు ఎవరేం మాట్లాడతారు? ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్తే ఏం మాట్లాడతామో నేను తెలుసు. నేను ఒక్కనే వెళ్తే నేను ఏం మాట్లాడతానో మీకు తెలియదు, మీరు కూడా నాకు తెలియదు కదా. కాబట్టి ఇక్కడ తప్పకుండా పవన్ కళ్యాణ్ జనసేన యొక్క కీలక స్థానాన్ని ఆయన ప్రపంచానికి చాటదలుచుకున్నాడు, చాటాడు ఇప్పటికీ. ఒకటి. రెండవది, హోంశాఖ గురించి మళ్ళీ వద్దనుకున్న తర్వాత కూడా ఢిల్లీలో మళ్ళీ మాట్లాడడం ద్వారా నాకు కొంచెం తేడా ఉన్న విషయాలు నేను చెప్తాను, వాటిని నేనేం ఆపబోను అని కూడా ఆయన సంకేతం ఇచ్చాడు. గతసారి మాట్లాడిన తర్వాత అనిత హోంమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మంత్రివర్గంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా ఉంటే మనం చెప్పుకోవాలి కానీ బయటికి వెళ్ళకూడదు అని ఆయన చెప్పారని కూడా సమాచారం వచ్చింది. ఇన్ని వచ్చిన తర్వాత కూడా నేనేం హోంమంత్రిని కాదు కదా, నేను ఇది కాదు కదా, కాబట్టి నన్ను అడిగితే ఉపయోగం ఉందని దాన్ని మళ్ళీ ఒకసారి ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఏదన్నా మీకు నచ్చకపోయినా నేనేమి గమ్మున అయితే ఉన్నాను, దాని గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. కొంత ధిక్కారం ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు భాషలో ఒక ధిక్కారం. నాకు ఒక స్వతంత్ర పునాది ఆలోచన బుర్ర నాకుంది, నా వ్యూహం నాకుంది, దాని ప్రకారం నేను వెళ్తాను. కానీ మీరు వద్దంటేనో టీడీపీ వాళ్ళకి కష్టం కలుగుతుందంటేనో నేనేం మానేయను అనే ఒక మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నట్టున్నాడు. మూడోది రాజ్యసభ మీరు అన్నట్టు ముఖ్యమైనది. ఇప్పుడు రాజ్యసభకు పవన్ కళ్యాణ్ను పంపాలనే ఆలోచన ఉండింది యాక్చువల్గా 2014-19లో. అప్పుడు ఆయన తీసుకోలేదు. తీసుకొని ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన కూడా తర్వాత ఉండింది. ఇప్పుడు నాగబాబును వచ్చిన చిరంజీవి ద్వారా రాజ్యసభ సభ్యుడే అయ్యాడు మంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి మళ్ళీ నాగబాబును చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. అలాగే అనకాపల్లి ఎంపీ సీట్ ఆయన వదులుకోవటం ఇదంతా ఉంది. ఢిల్లీలో తమ సొంత మెగా వాయిస్ ఢిల్లీలో ఉండటం అవసరం అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు. అందుకని ఆ విధంగా నాగబాబును అక్కడ పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే చంద్రబాబుకు తెలియకుండా చేస్తాడని కూడా చెప్పలేను, సంకేతాలు ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళ మైండ్ ఎలా ఉందో తెలుసుకుందాం అనేది అయ్యుండొచ్చు. ఇంకా నాలుగవది, సనాతన ధర్మం గురించి ఇంత చెప్పిన తర్వాత ఈ సనాతన బంధం బిట్వీన్ జనసేన అండ్ బీజేపీ స్ట్రైట్గా ఎంత చెప్పినా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో సనాతన ధర్మం గురించి మాట్లాడే ఛాన్స్ లేదు. మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు చాగంటి కోటేశ్వరరావుని తీసుకుంటే సైమల్టేనియస్గా షరీఫ్ను కూడా తీసుకున్నారు సలహాదారుగా, అదే క్యాబినెట్ హోదాతో. కాబట్టి చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లు మీద కూడా బలపరుస్తున్నప్పటికీ ఏవో చిన్నవి పెద్దవి సన్నాయి నొక్కులు నొక్కుతూ తన కొంచెం మైనారిటీ ఓట్ అనేది కూడా ముఖ్యమన్న స్పృహ చంద్రబాబుకు పూర్తిగా ఉంది. మూడవది, అంతకుముందు నుంచి మత సమస్య లేదా జగన్ పాలన ఏది క్రైస్తవ రాజ్యం అది ఇదని బీజేపీ మాట్లాడిన పరిస్థితుల్లో ఈ క్రైస్తవులు ముస్లింలను పూర్తిగా జగన్కు అప్పగించడం అనేది చంద్రబాబుకు కుదరని పని. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, తిరుపతి సభ, వీటన్నిటిలో ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు, మనం సనాతన వ్యూహంతో వెళ్దామని. సో అప్పుడు బీజేపీ జనసేన దగ్గరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిందే. అవును, అక్కడ చంద్రబాబు ఉండేటటువంటి అవకాశం లేదు. అందువల్ల సాయంత్రం చంద్రుడు, ఉదయం పూట సూర్యుడు ఉన్నట్టే ఆకాశాలు సూర్యుడు ఉండడు, సంధ్య వారితే చంద్రమామకు రూపం ఉండదు తెల్లవారితే అన్నట్టుగా చంద్రబాబు లేకుండా మాట్లాడొచ్చాడు ఏదో ఒకటి. ఇంక ఇవి కాకుండా నిధులు అవి ఇవి అని అంటున్నారు. కానీ ఒకటండి, 2 రోజులు ఢిల్లీలో ఉన్న విశాఖపట్నం మీద, విశాఖ ఉక్కు మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. తను వాళ్ళతో మాట్లాడింపజేయలేదు. మాట్లాడించుంటే నిజంగా చాలా బాగుండేది. విశాఖ ఉక్కు రాకపోగా మళ్ళీ మిట్టల్ ఉక్కు అనే ఒకటి కొత్తది పెడుతున్నారు.
దానికే ఏదో మొదటి దానికి ఇది లేకపోతే కడదానికి కళ్యాణం అని అది మళ్ళీ అక్కడే విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో పక్కనే దసరాయవరం పక్కనే అదే దసరాయవరం అదే అదే ఏరియాలో అసలు మామూలుగా అంత పెద్ద సంస్థలు ఉన్న చోట ఇంకోటి తెచ్చి పెడతారా వాస్తవంగా? ఇంకొకటి ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ పవర్తో వచ్చిన తర్వాత ఆ మిణుకుమంటున్నటువంటి ఆ ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్ దీపం బతుకుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాసన మండలిలో ఎంత గట్టిగా మాట్లాడండి విశాఖ స్టీల్ గురించి, బొత్సతో దాదాపు ఘర్షణ పడ్డారు. మరి అదే స్పిరిట్ ఢిల్లీలో చూపించాలి కదా, చూపించలేదు. కాబట్టి జనసేన రాజకీయాలు మాట్లాడినంతగా లేదా ఆంధ్ర నిధులు అవి మాట్లాడినంతగా ప్రజల మనసులో బలంగా ఉన్న అంశాలు అక్కడ వినిపించలేదు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఒక్క ప్రకటన ఆయన విశాఖ ఉక్కు మీద మోదీతోనో షాతోనో కనీసం ఆర్థిక మంత్రితోనో చేయించుంటే ప్రజలు చాలా జయ పలికేవాళ్ళు, జై కొట్టేవాళ్ళు. అప్పుడు అది మటుకు ఆయన చేయలేదు. ఏదో ఇబ్బంది ఉంది పైకి ఏం చెప్పినా. సరే అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా నాగబాబు గారికి? ఏది రాజ్యసభ ఈ టైంలో జనసేన ఇంకా స్ట్రాంగ్ పడాలన్నారు, లేదా ఢిల్లీలో వీళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు బీజేపీ అంటే జాతీయ పార్టీ, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఉన్నారు. వెంకయ్య నాయుడు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళాడు కాబట్టి దే కెన్ అకామిడేట్ ఎల్స్వేర్. బట్ జనసేన ప్రధానంగా ప్రాంతీయ పార్టీ, ఆఖరికి తెలంగాణలో కూడా దాన్ని కలుపుకోలేదు వాళ్ళు. కాబట్టి రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉండాలి, ఒక స్థానం కావాలని వాళ్ళు అడుగుతారు తప్పకుండా. అలా పొందాల్సిన బాధ్యత అవసరం కూడా వాళ్ళకు ఉంటాయి కదా. రాజ్యసభలోనే కదా అన్ని విషయాల్లో కొన్ని అంశాల్లో రాజ్యాంగ సమస్యలు ఎక్కువగా చర్చకు వస్తాయి. రెండోది సెంటిమెంటు, అన్నున్నాడు, అంతమంది పెద్దన్న ఉన్నాడు, ఇప్పుడు చిన్నన్న కూడా రాజ్యసభకు వెళ్ళాలి. రాజ్యసభలో చిన్నన్న కూడా ఉండాలి కదా, ఛోటా భాయ్, ఈయనకు భయ్య. కాబట్టి తప్పకుండా చిన్నన్నను రాజ్యసభకు పంపే ఒక పని కూడా ఉంది ఈయనకు. ఇంక దీని ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, లేకపోతే ఇంకో రాజ్యసభకు 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటాయి కాబట్టి ఇది కాదు నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం ఇలా అంటారా? ఏదైనా ఒక క్లారిటీ మటుకు తెచ్చుకుంటాడు.